హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టారోట్ విత్ సింధు. సో ఈరోజు మనం చూసే టాపిక్ వచ్చేసి మీ పార్ట్నర్ లేదా మీరు ప్రేమించిన వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు ఆయన మీ గురించి అని కదా, అసలు ఆయన ఆలోచన ఏంటి, ఆయన మైండ్లో ఏముంది అనే దాని గురించి మనం ఈరోజు చూద్దాము. సో చూద్దాం ఏమొచ్చిందో. ఫస్ట్ కార్డ్ వచ్చేసి 8 కప్స్ అండి. సో దీని మీనింగ్ ఏంటి అంటే, మీ పార్ట్నర్ వచ్చేసి కొంచెం సంహవ్ మీ నుంచి కొంచెం డిస్టెన్స్ అనేది ఉంది, మీ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ అనేది కొంత ఉంది. అండ్ మీ పార్ట్నర్ వచ్చేసి కొంత ఏంటంటే ఒక క్లారిటీ కోసం తను వెయిట్ చేస్తున్నాడు అనమాట. తను చాలా ఒక డీప్ అంటే క్లియర్గా ఒక క్లారిటీ అనేది కావాలని అనుకుంటున్నాడు. ఆ క్లారిటీని బట్టి మూవ్ ఆన్ అవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తున్నాడు. సో దీని అర్థం అదండి. సో ఈ సెకండ్ కార్డ్ వచ్చేసేసి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎట్లా చెప్పాలి, ఒక క్లారిటీ కోసం అండి, ఒక క్లారిటీ కోసం ఆ క్లారిటీతో న్యూ బిగినింగ్, ఫ్రెష్ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఐదర్ అంటే దీని రెండింటి వల్ల దీని రెండు ఏంటంటే జస్ట్ నథింగ్ బట్ ఒక క్లారిటీ కోసం అండి, ఒక క్లారిటీ కోసం కావాలి. ఆ క్లారిటీని బట్టి ఐదర్ మూవ్ ఆన్ అవుదామా లేకపోతే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామా లైఫ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ థాట్లో ఉన్నారు మీ పార్ట్నర్. సో అది ఏంటి అనేది మీ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఏదైనా సరే ఐదర్ రీకనెక్ట్ కానీ లేదా ఫ్రెష్గా ఇంకా అయ్యిందేదో అయిపోయింది ఇంకా స్టార్ట్ చేసేద్దాం అనే ఒక టైప్ ఆఫ్ ఆలోచన కూడా అతనికి ఉంది. ఏంటి, కూర్చొని మాట్లాడటం సార్ట్ అవుట్ చేస్తే ఖచ్చితంగా రీకనెక్ట్ అవ్వచ్చు అనేది కార్డ్ చెప్తుంది మీకు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి 5 హ్యాండ్స్ అండి. 5 హ్యాండ్స్ అంటే లైక్ డిఫికల్టీ టైమ్స్. ఇప్పుడు కొంత డిఫికల్ట్ టైం అనేది మీకు నడుస్తుంది, గొడవలు అవుతున్నాయి, లైక్ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్యన మాట పైకి మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉందో మీకు మామూలుగా ఫ్రెండ్స్ అవ్వచ్చండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఒక ట్రస్టెడ్ పర్సన్ ఒకళ్ళిద్దరు ఉండొచ్చు మీకు. ఆ ఒకళ్ళిద్దరు సజెషన్ కాస్త తీసుకొని మెల్లగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అనేది పేషెన్స్గా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అనేది అవుతుంది. దీని అర్థం అదండి. సో మీ పార్ట్నర్ మైండ్లో ఇదే ఉంది. సో అతను ఏంటంటే ఒక డీప్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఐదర్ మూవ్ ఆన్ అవుదామా లేకపోతే రీకనెక్ట్ అవ్వాలా అనే దానికోసం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్లారిటీ లైక్ ఈ క్లారిటీ వచ్చే టైంలో ఏంటంటే కొంత గొడవలు అనేది కూడా కనిపిస్తున్నాయి. సో మీరు జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. డీల్ చేసి మీరు నీట్గా పేషెన్స్తో ఓపిక్గా డీల్ చేస్తే మాత్రం డెఫినెట్లీ రీకనెక్షన్ ఉంది. అలానే ఫ్రెష్ స్టార్ట్ అనేది కూడా మీ ఇద్దరి మధ్యన ఉందండి. సో ఇది జస్ట్ ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. మీకు మరిన్ని కొన్ని రీడింగ్స్ కావాలి అని ఒకవేళ మీరు అనుకుంటే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి. నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చేస్తాను మీకు. And please like, share and subscribe to my channel, and thank you so much.